అండి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రిన్స్ కటింగ్ అనేసి అని చెప్పాను కదా, ప్రిన్సెస్ కటింగ్. ఈ ప్రిన్సెస్ కటింగ్ అయితే బ్యాక్ పార్ట్ అనేది మనం మామూలుగా అయితే మాత్రం ఏ బ్లౌజ్కి ఏ విధంగా కట్ చేసుకుంటామో అదే విధంగా కటింగ్ అయితే చేసుకుంటామండి. ఇప్పుడైతే మాత్రము ఈ ఫ్రంట్ పార్ట్ అయితే మాత్రం మామూలుగా ఎలా కట్ చేసుకుంటామో అలానే కట్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే నేను కటింగ్ అయితే చూపించిన తర్వాత మీకు నేను ప్రిన్సెస్ కటింగ్ ఏ విధంగా చేయాలి చూపిస్తాను నేను. ఇది ఎలా తెలుసా, కొత్త వారికి చాలా యూజ్ అవుతుందండి. ఇది ఎలా అంటే ఇప్పుడు చాలా సింపుల్ ట్రిక్ అండి ఇది ఇక్కడ మధ్యలో అయితే ప్రిన్సెస్ కటింగ్, ఇక్కడైతే మాత్రం కటింగ్ చేస్తారు కదా, ఆ కటింగ్ అనేది లేకుండా వితౌట్ కటింగ్ అనమాట. కటింగ్ లేకుండా యాస్టీజ్గా అలానే ప్రిన్సెస్ కటింగ్ అయితే మనము ప్రిన్సెస్ కటింగ్ అయితే అలానే స్టిచ్చింగ్ వేసేసి నేను చూపిస్తాను. చాలా ఈజీ అండి. మీకు కటింగ్తో పాటు స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్. ఇదైతే మాత్రం సింగిల్ పీస్ అయితే నేను చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే కొత్త వారు నేర్చుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదండి, అందువల్ల అనేసి అని చెప్పేసి నేనైతే సింగిల్ పీస్ అయితే తీసేసుకునేసి సింగిల్ పీస్తో ట్రై చేసిన తర్వాత మళ్ళీ లైనింగ్ బ్లౌజ్ అనేది మనం కటింగ్ అయితే చేసేసుకునేసి స్టిచ్చింగ్ అయితే చేసేద్దాం ఫ్రెండ్. ఇప్పుడైతే మాత్రము ఈ ఫ్రంట్ పార్ట్కి అయితే ఈ విధంగా అయితే తీసేసుకున్నానండి. ఒక్క విన్నపం అండి మీతో నేను చెప్తున్నాను, నేను ఎలాంటి వారికైనా ఎవరికైనా సరే ఈ ఫ్రంట్ పార్ట్లు అయితే మాత్రము భుజాలు జారిపోతున్నాయి అనేసి అంటారు కదండి, అలాంటి వాళ్ళకి చాలా ఈజీ అండి. ఇక్కడైతే మెజర్మెంట్ అనేది మనము షోల్డర్ దగ్గర తీసేసుకుంటాము కదా, ఈ మెజర్మెంట్లో అయితే మాత్రము మనము కొలత అనేది చాలా తక్కువ తీసుకోవాలండి. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 2 ఇంచులు అయితే ఇక్కడ 2 ఇంచులు తీసుకుంటాం కదా షోల్డర్కి, ఎలాంటి సైజు వరకైనా 2 ఇంచులు అయితే తీసుకుంటామండి. 34, 32, 36, 38 ఉంటుంది కదండి లావుగా ఉండే వాళ్ళకి మాత్రము ఇక్కడ 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకుంటామండి. ఇదైతే మాత్రం తక్కువ ఉండే వాళ్ళకైతే మాత్రము అంటే 30 లోపల 28, 26 అలాంటి వాళ్ళకైతే మాత్రము నేనైతే మాత్రం 2 ఇంచులు అయితే తీసేసుకుంటే సరిపోతుందండి. షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది. ఇక్కడైతే మాత్రం మనము నెక్ భాగానికైతే వస్తాం కదండి ఈ ఫ్రంట్ దగ్గర అయితే మనము లోత్ అనేది తీసేసుకోవాలండి. లోత్ తీసేసుకోవడం వల్ల అయితే మనకి ఇక్కడ ఎలా అంటే మనకి చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది చాలా యూ షేప్లో అయితే చాలా బాగుంటుందండి. అందంగా కూడా ఉంటుంది, అట్రాక్షన్ కూడా ఉంటుంది. నేను ప్రిన్సెస్ కటింగ్తో పాటు మీకు షోల్డర్ కూడా జారకుండా ఉండేదానికి కూడా నేను చెప్తున్నాను, ఓకేనండి. ఎలాంటి సైజు వాళ్ళకైనా కూడా సరే ఇక్కడైతే మాత్రం తక్కువ తీసుకుంటాం కదా, 2 ఇంచులు అయితే తీసుకుంటాము. ఈడకి వచ్చిన తర్వాత 2.25 ఇంచు అయితే తీసేసుకుంటాం అనమాట. లోత్ అనేది ఎక్కువ తీసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది చాలా చూడడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను నేను. బ్లౌజ్కి ఫ్రంట్ భాగంలో చాలామంది ముడతలు వస్తున్నాయి అనేసి అంటారు, అది కూడా మీకు ఈజీ మెథడ్లో నేను చెప్తాను కొత్త వారికి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీనికైతే మెజర్మెంట్ అయితే నేను చెప్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కటింగ్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్. ఇప్పుడైతే నేనైతే ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి ఎక్స్ట్రా ఉండే క్లాత్ అంతా కటింగ్ అయితే చేసుకున్నానండి. చాలా రోజులు అయిందండి ఈ విధంగా అయితే నేను వీడియోస్ అయితే పెట్టాలనేసి అనుకుంటున్నాను, పెడుతున్నాను కూడా. నేనైతే ఛానల్ అనేది స్టార్ట్ చేసి దగ్గర 3 సంవత్సరాలు అయిపోతూ ఉందండి. ఇప్పుడు ఛానల్ నేమ్ అయితే చేంజ్ అయితే చేశాను ఫ్రెండ్. నేనైతే మాత్రము అట్లా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఇప్పుడైతే ప్రతి ఒక్క మెజర్మెంట్ అయితే మీకు నేను చెప్తున్నాను కదా అండి. మన వీడియోలు అయితే చూడండి, ఒకసారి విజిట్ అయితే చేసేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఇంటి దగ్గర ఉండే వాళ్ళకైతే మాత్రం, ఓకేనండి. ఇప్పుడైతే కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. తర్వాత చూడండి, ఇక్కడ మాత్రము టేపుతో అయితే మాత్రము 3 ఇంచులు అయితే ఇక్కడ 3.5 ఇంచ్ అనేది నేను తీసేసుకుంటున్నానండి. 3.5 ఇంచ్ అయినా తీసుకుందాము, లేదా అనేసి అనుకుంటే 4 ఇంచులు అయితే తీసేసుకుందామండి. 4 ఇంచులకు తీసేసుకునేసి ఒక టిక్ మార్క్ అనేది పెట్టేసుకుంటున్నాను నేను. ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి మాత్రము 9 అనేది పెట్టేసుకుందామండి. ఎవరికైనా కూడా సరే 9 ఇంచెస్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి మనకి. ఇప్పుడైతే 9 అయితే తీసేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఒక టిక్ మార్క్ ఇటు సైడు, ఇక్కడ టిక్ మార్క్ ఇటు సైడు. ఇక్కడైతే మనము 4 ఇంచులు అయితే తీసేసుకున్నాం కదండి. ఇక్కడ మనకి 3.5 ఇంచ్ అనేది ఇక్కడ ఒక టిక్ మార్క్, ఇక్కడ ఒక టిక్ మార్క్ అయితే పెట్టేసుకున్నామండి. పెట్టేసుకున్న తర్వాత చూడండి, చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మాత్రము. ఇప్పుడు స్కేల్ ఎత్తుకునేసి స్కేల్ తోటి ఇలా ఫ్రంట్ డాట్ అయితే పెట్టేసుకుంటున్నాను నేను.
ఇక్కడ ఒక టిక్ మార్క్ అయితే పెట్టేసుకున్నాం కదండి. ఇక్కడ నుంచి ఇట్లా ఉంది కదండి, ఇట్లా కర్వ్ అనేది తీసేసుకుందాం ఫ్రెండ్. చూడండి, ఇలా కర్వ్ స్కేల్ ఎత్తుకునేసి ఇలా ఈ షేప్లో అయితే మనము ఒక మార్క్ అనేది గీసేసుకుందాము. మధ్యలో ఒకటి ఉంది కదా అండి, దీనికి ఒక లైన్ అనేది ఇట్లా గీసేసుకుందామండి. చూడండి, ప్రిన్సెస్ కటింగ్ అనేసి అంటే ఎవరికైనా ఎలాంటి సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చే కలిగి మనకైతే ఇక్కడ టిక్కి మనకి ప్రిన్సెస్ కటింగ్ అయితే మాత్రం పెట్టుకోవాలంటే 9 ఇంచెస్ అయితే సరిపోతుందండి. ఇక్కడ నుంచి మాత్రం ఇక్కడ పెట్టుకోవాలంటే మాత్రం 4 ఇంచెస్. బాడీ మెజర్మెంట్ బట్టి మనకి ఇక్కడ కొలతలు అనేది మారుతుందండి షేప్ దగ్గర. తర్వాత ఏమంటే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడైతే ఇక్కడ నుంచి అయితే ఒక 4 పెట్టేసుకున్నానండి. ఇక్కడ నుంచి ఒక 3.5 ఇంచ్ అయితే పెట్టేసుకున్నానండి. ఇటు సైడ్ కూడా ఒక టిక్ మార్క్ అనేది పెట్టేసుకునేసి ఇలా అయితే మాత్రం గీసేసుకున్నానండి. చాలా ఈజీ అండి, చాలా చాలా ఈజీగా ఉంటుంది. కొత్త వారికి అయితే నేను చూపిస్తున్నాను, నేను ఓన్లీ సింగిల్ పీస్తోనే చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్? చూడండి, ఇట్లా గీసేసుకున్నాం కదా. గీసేసుకున్న తర్వాత అలానే ఇటు సైడ్ కూడా అలానే గీసేసుకుందాం ఫ్రెండ్. ఇప్పుడు ఇటు సైడ్ వస్తుంది కదా, ఇలాంటప్పుడు మనం యాజ్ టీజ్గా చూసి మనం గీసేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఫ్రెండ్ మనకి 4 ఇంచెస్ అనేది ఒక టిక్ మార్క్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చి 3.5 ఇంచ్ అనేది పెట్టేసుకోవాలి. ఇటు సైడ్ కూడా 1/2 ఇంచ్ అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ పైన నుంచి 9 ఇంచెస్ అనేది చూపిస్తున్నాను. కొత్త వారికి చాలా యూజ్ అవుతుందండి. ఎటువంటి కటింగ్ లేకుండా ప్రిన్సెస్ కటింగ్ అండి ఇది. ఇక్కడ పెట్టేసుకున్నాం కదా, ఇట్లా పెట్టేసుకున్నాము. పెట్టిన తర్వాత ఈ నుంచి 9 ఇంచెస్ నుంచి ఇట్లా ఒక టిక్ మార్క్ అనేది పెట్టేసుకుందాం ఫ్రెండ్. పెట్టేసుకునేసి ఇక్కడ కర్వ్ స్కేల్ ఎత్తుకొని మనం గీసేసుకుంటేనే మనకి బాగా వస్తుందండి. ప్రిన్స్ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి, ఇక్కడ నుంచి ఇట్లా ఇలా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా చూసేద్దామండి ఎలా వస్తుంది అనేసి. ఓకేనా ఫ్రెండ్? ఇందులో ఇంకొక విషయం కూడా చెప్తాను ఫ్రెండ్, నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత చెప్తాను. ఓకేనా? ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి ఎండ్ వరకు చూసారంటే మీకు అర్థమవుతుంది. నేను చెప్పే టిప్స్ కూడా మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్? ఇప్పుడైతే మాత్రం నేను స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటాను. ఇక్కడ ఉంది కదా అండి, ఇక్కడ నుంచి ఒక స్టిచ్చింగ్ అనేది ఇలా వేసేసుకున్నాము. చూడండి, మీకు అర్థమయ్యేదానికి నేను చెప్తున్నాను. నేను ఇక్కడ ఈ ఫ్రంట్ ఉంది కదా, ఇక్కడ ఉంది కదండి, ఈ డాట్స్ అయితే పెట్టేసుకున్నాం కదా. ఈ డాట్స్ ఇక్కడ నుంచి ఈ మధ్యలో ఒక డాట్ అయితే గీసేసుకున్నాం కదా. ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకునేసి ఇలా క్లాత్ అనేది మనము ఫ్రంట్ పార్ట్ ఇలా మడతేసుకోవాలండి. మడతేసిన తర్వాత చూపిస్తాను చూడండి మీకు. ఇలా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఇటు చేసిన తర్వాత చూడండి, ఇట్లా మనం ప్రిన్సెస్ కటింగ్కి ఎలా
గీసుకున్నామో అలానే యాజ్ టీజ్గా దీనిపైన అనేది ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇది మాత్రం పర్ఫెక్ట్గా ఎలాంటి ముడతలు లేకుండా మనము నిదానంగా చూసి అనేసి స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది. చేసుకున్నాం కదా. ఇక్కడ మళ్ళీ ఇంకొక స్టిచ్చింగ్ అనేది వేసేసుకున్నాము. చూడండి, సింగిల్ పీస్తోనే మీకు ప్రిన్స్ కటింగ్ అనేది ఎంత బాగా వచ్చిందో చూడండి. ప్రిన్సెస్ షేప్లోనే అలానే వచ్చింది కదా ఫ్రెండ్. చాలా ఈజీగా ఉంది, బాగుంటుంది. అలానే ఈ పీస్ను కూడా ఇటు సైడ్ కూడా మనము స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాము. ఇలానే మట్టేసుకున్నాము. ఇలానే మట్టేసుకునేసి ఇక్కడ నుంచి ఇట్లా డాట్ అనేది పెట్టేసుకునేసి ఇది ఎలా మనం గీసామో అదే షేప్లో నిదానంగా స్టిచ్చింగ్ అనేది వేసేసుకుంటే సరిపోతుందండి. అలానే డబుల్ స్టిచ్చింగ్ వేసేసుకునేస్తే మనకు ఈ స్టిచ్చింగ్ అనేది ఊడకుండా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో చూడండి. బాగుంది కదా. దీనికి మనము 3 డాట్స్ అనేది పెట్టిన అవసరం లేదండి. ప్రిన్సెస్ కటింగ్కి డాట్స్ అనేది పెట్టామంటే బాగుండదు. ఈ ప్రిన్సెస్ కటింగ్ అంటేనే షేప్ మనకు ఆల్రెడీ వచ్చేస్తుందండి. చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్ 2 సైడ్లు ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా. చాలా ఈజీగా ఉంది కదండి. ఇంకొక విషయం చెప్తాను మీకు నేను. మామూలు బ్లౌజ్కి అయితే 3 డాట్స్ అనేది మనం పెట్టేసుకుంటాం కదా అండి. 3 డాట్స్ అనేది పెట్టేసుకుంటాము. అలా కాకుండా ఈ ప్రిన్సెస్ కటింగ్ చాలా ఈజీగా ఉంటుంది, ఫ్యాన్సీ ఐటమ్గా ఉంటుంది, చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. 3 డాట్స్ పెట్టడం వల్ల మనకి టైం అనేది వేస్ట్ అవుతుందన్నమాట. ఇదైతే చాలా ఈజీగా అయిపోతుంది, టైం అనేది కలిసి వస్తుంది, సేవ్ అవుతుంది. అందుకే చెప్తాను నేను, టైం అనేది చాలా 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 బెస్ట్. మనకి ఉన్న టైంని బెనిఫిట్ అయితే చేసుకోవాలి. సమయం చాలా విలువైనది అనేసి అంటుంటాను కదా అండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే చూపించేశాను కదా ప్రిన్సెస్ కటింగ్కి. ఇలానే ఎలా ఈ షేప్ని ఇలా స్టిచ్చింగ్ చేయాలి, మొత్తము బ్లౌజ్ ఎలా వస్తుందని చెప్పేసి నెక్స్ట్ వీడియో అయితే పెడతాను. ఓకేనా ఆల్ ఆఫ్ యూ? ఓకే, బాయ్ అందరికీ అండి. చూడండి, నెక్స్ట్ వీడియో చూపిస్తానని చెప్పాను కదా. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేసేసాను నేను. సింగిల్ బ్లౌజే అండి. ఈ బ్లౌజే కదా ఇప్పుడు నేను చూపించాను. చూడండి, స్టిచ్చింగ్ అయితే చేసేసాను నేను. బ్యాక్ అయితే మాత్రం రౌండ్ నెక్ అయితే పెట్టేసుకున్నాను. ఇది నా బ్లౌజే అండి. ఇది మాత్రము దీనికి లైనింగ్ పెట్టి మాత్రము మనం కటింగ్ చేసుకోవాలంటే అది కూడా చూపిస్తాను. ఇది కొత్త వారికి అయితే చాలా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ విధంగా అయితే నేను కటింగ్ అయితే చేసుకున్నానండి. చాలా ఈజీగా ఉంటుంది, వితౌట్ కటింగ్ అండి. ప్రిన్సెస్ కటింగ్ అండి. ఇది చాలా బాగుంటుంది. ట్రెండింగ్లో ఉండే కటింగ్ అండి ఇది మాత్రము. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంతవరకు అయితే నేను కూడా వేసుకోలేదు, ఇంకా వేసుకుంటే ఎట్టుంటుందో చూసుకోవాలి. ఓకేనా ఆల్ ఆఫ్ యూ? ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి.